అసలు ఒక మనిషి హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే 100 తీసుకోవచ్చు, 200 తీసుకోవచ్చు, 1000 తీసుకోవచ్చు. 10,000 ఎవరు తీసుకోలేరు, వాళ్ళు తినలేరు. అట్లానే మీరు పెద్ద పెద్ద బడ్జెట్లు సినిమా తీసామని ఒక సినిమాకి 1000 రూపాయలు టికెట్ పెడితే ఇదేంటంటే ఒక సినిమా అనేది ఒక వ్యామోహంతో కూడుకున్నది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి మీరు 1000 రూపాయలు టికెట్ పెడితే డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారు, ఆకలి ఉన్నాడు ఆ సినిమా చూడాలన్న వాళ్ళు ఈ ఐబొమ్మ మీదే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. మాకు ఫ్రీగా వస్తుందని. నిజం మాట్లాడుతున్నాను నేను. అంటే ఒక రకంగా మీరు ఈ రేట్లు ఎక్కువ పెంచడం వలన దొంగతనానికి ఎక్కువ అలపడుతున్నారు ఆడియన్స్. ఎందుకు? మనకు ఫ్రీగా వస్తుంది చూస్తామని. పుష్ప సినిమా వారం క్రితం అతను డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే వాడు మంచి దొంగ కాబట్టి రిలీజ్ చేయలేదు. అంటే దీని అన్నిటికీ ఆ దొంగ కన్నా పెద్ద దొంగ ఈ క్యూబియా ఫోన్ నుంచి వెళ్ళి చూసి చూడనట్టున్న వాళ్ళే వాళ్ళకన్నా పెద్ద దొంగలు. అందుకని మా ఛాంబర్ ప్రెసిడెంట్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ముందు ఇట్లాంటి మన ఇంటి సమస్య మనం సరి చేసుకొని బయట వాళ్ళ మీదకి వెళ్ళటం అది ధర్మం. మీరు ఇప్పుడు ప్రెస్ చేసిన దానికి ఖచ్చితంగా అది కరెక్ట్. మీరు అడిగింది ఆ క్వశ్చన్. అంచేత మనం పెద్ద చిన్న లేకుండా సమధర్మం పాటిస్తే సినిమా ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. దయచేసి గవర్నమెంట్కి కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఎవరో 2-3 పిలిచి మీరు కూడా మమ్మల్ని విడగొట్టద్దు. మీరు ఏదున్నా మా ఛాంబర్ ద్వారా కన్సల్ట్ చేయండి. మా ఛాంబర్ ప్రెసిడెంట్ గారు వారు ఆ ఛాంబర్ ప్రెసిడెంట్ ఆ చైర్ అనేది ఇంపార్టెంట్. మీరు చెబుతున్నారు కానీ మీ ఇష్టం వచ్చిన వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. మా సినిమా ఇండస్ట్రీని ఏకతాటి మీద లేకుండా మీరు ఇండైరెక్ట్గా మమ్మల్ని దెబ్బ కొడుతున్నారు. గవర్నమెంట్ అది చెయ్యొద్దు. మా ఛాంబర్ ద్వారానే మీరు అడగండి. మా ఛాంబర్ అంతా ఒక యూనిటీగా ఉంటాం, ఒక తాటి మీద ఉండి మా మా దీనికి కూడా మా బలానికి కూడా మీరు దెబ్బ కొట్టద్దు. దయచేసి పోలీస్ కమిషనర్ కానీ గవర్నమెంట్ కానీ గుర్తుపెట్టుకోండి. మీరు ఏది కావాలన్నా మా ఛాంబర్ ద్వారానే మీరు ఆన్సర్ తీసుకోండి. థ్యాంక్ యూ.